అయ్యో! అబ్బా! హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వ్లాగ్ వచ్చేసరికి మేము హైదరాబాద్ నుండి గుంటూరుకి స్టార్ట్ అయ్యామన్నమాట ఎర్లీ మార్నింగ్. అండ్ ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట. అనుకోకుండా అట్లా స్టార్ట్ అయిపోయాము. జస్ట్ నైట్ అనుకున్నాము ఓకే వెళ్దాము అన్నట్టు. అండ్ అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా లేచి ఫ్రెష్ అయిపోయి 5 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యే టైంలోనే మాకు కొంచెం వర్షం అట్లాగా పడుతూ ఉంది. ఆల్రెడీ నైట్ పడుతూ ఉన్నట్టుంది. అండ్ మేము స్టార్ట్ అయిన టైంకి కూడా కొంచెం లైట్గా అట్లాగా డ్రిజ్లింగ్ అట్లా ఉందన్నమాట. ఇంకా అలానే స్టార్ట్ అయిపోయాము. సరే స్లోగా వెళ్ళిపోదాం కదా అనేసి. అండ్ సో మేము ఉంటున్న ఏరియాకి ఓఆర్ఆర్ దగ్గర అనమాట. సో మేము ఓఆర్ఆర్ ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఈసారి లైక్ సిటీలో నుండి ఓఆర్ఆర్ ఎక్కకుండా వెళ్దాం అన్నట్టు ప్లాన్ ఉండే. బట్ వర్షం పడుతుంది కదా ఎందుకులే అనేసి మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కేసామన్నమాట. అండ్ యాక్చువల్లీ మార్నింగ్ 6:30 అట్లా 6:15 ఆ టైం అయింది అనుకుంటా. బట్ ఇంకా లైట్స్ అనేది ఆఫ్ చేయలేదు. అట్లా జస్ట్ అది రికార్డ్ చేశాను. ఇంకా లైట్స్ ఆఫ్ చేయలేదు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ చేశారు, మళ్ళీ వర్షం పడుతూ కొంచెం చీకటిగా అనిపిస్తుంది కదా, సో మేబీ అందుకు ఆన్ చేశారేమో. కానీ జస్ట్ అట్లా ఆఫ్ చేసి ఒక 1 or 2 మినిట్స్కి మళ్ళీ వెంటనే ఆన్ చేశారనమాట. ఇంకా అలా వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ వర్షం కూడా లేదనమాట. కొంచెం టైం గడిచిన తర్వాత లైక్ 7:30 అరౌండ్ ఆ టైంకి ఇంకా మా బాబు ఫుల్ గొడవ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. సో మా బాబుకి ఏం తినకపోతే వామిటింగ్ అయ్యిద్ది అనమాట ఎర్లీ మార్నింగ్. అదొకటి మైనస్ ఉంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ నాకు ఏదో ఒకటి జస్ట్ కొంచెమైనా తినాలి, లేదంటే వామిట్ చేసుకుంటాడు జర్నీస్లో. అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆగిపోయి తినేసామన్నమాట. తిని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం, కంటిన్యూ చేసాము ఇంకా. అండ్ అలా వెళ్తూ ఉంటే యాక్చువల్గా సమ్ యాక్సిడెంట్ ఏదో జరిగినట్టుంది. ఫుల్ క్రౌడ్ అట్లా అనిపించింది అనమాట. సమ్ ఆటో పాపం ఎవరికి ఏం కాకూడదు అనుకున్నాం మేమైతే. చాలా ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది కదా. సో అట్లాగా ఆగిపోయారు చాలామంది పాపం. ఆటో మేబీ సైడ్కి పడిపోయినట్టుంది. అండ్ ఇంకా అట్లాగా జస్ట్గా మళ్ళీ వెళ్తూ ఉన్నాము, స్లోగా వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అయ్యేసరికి లైక్ 9:30 or 10 అట్లా అయినట్టుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మాకు యాక్చువల్లీ దగ్గర అనమాట. సో విజయవాడ టు గుంటూరు జస్ట్ మేబీ 1/2 hour to 1 hour అంతే. సో ఇంక మళ్ళీ విజయవాడ నుండి ఇంకా మేము ఇంకెక్కడ ఆగలేదనమాట. జస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ కొంచెం సేపు అట్లాగా ఒక 20 minutes అట్లాగా బ్రేక్ తీసుకొని ఆగినట్టున్నాం. అండ్ మళ్ళీ కంటిన్యూ వెళ్ళిపోయామన్నమాట ఇంకా. సో యాక్చువల్గా మాకు ప్లాన్ అయితే ఏం లేదు. నార్మల్గా ఇంకా వెళ్దాము అని అప్పటికప్పుడే ఎందుకో ఇంకా సరే వెళ్దాము. అండ్ నవిష్క ఉంది కదా గుంటూరులో, ఇంకా మాకు వెళ్ళాలనిపించింది అనమాట అనుకోకుండా. అండ్ రంజాన్ కూడా ఉంది కదా, లైక్ ఒకరోజు హాలిడేనే కదా, ఎలాగో జస్ట్ 1 day ఫ్రైడే ఒక్కటి వదిలేస్తే లైక్ లాంగ్ వీకెండ్లా వస్తుంది కదా అనేసి ఇంకా మళ్ళీ ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అండ్ గుంటూరులో ఇంక ఇట్లా దిగాము. సో ఇక్కడ మాకు బైపాస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ మాకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడికి వచ్చామంటే ఇంకా శశాంత్ చెప్తాడు ఫస్ట్, మనం ఇంటికి వచ్చేసాం ఆల్మోస్ట్, ఇంకా జస్ట్ 2 minutes అని చెప్పేస్తాడు. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసాం. అండ్ మా పాప రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మేము గుంటూరు వచ్చేసి ఆల్మోస్ట్ 2 months అయింది. సో ఇప్పుడు కూడా యాక్చువల్లీ రాకూడదు అనుకున్నాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ అప్పటికప్పుడు వచ్చేసామన్నమాట. అండ్ ఫుల్ వాళ్ళ అన్నయ్యని చూసి అన్నయ్య అని చెప్పి ఫుల్ ఖుషి అయిపోయిందనమాట. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇంక చెప్తుంది ఇంటికి రమ్మని చెప్పి, లోపలికి వెళ్దాం రండి అన్నట్టు తీసుకెళ్ళిపోతుంది అనమాట లోపలికి. ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అసలుకి సడన్గా చూసి ఇంకా ఫుల్ డ్యాన్స్ వేస్తుంది. ఇంకా అన్నయ్య వచ్చారు, అమలీలా వచ్చింది అని చెప్పి. అండ్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఒక షార్ట్ అప్లోడ్ చేశాను వాటర్ మెలన్ది, ఎల్లో కలర్ వాటర్ మెలన్ అని చెప్పి. గుంటూరులో యాక్చువల్లీ దొరకలేదనమాట. నవిష్కకు ఆర్డర్ పెడదాం అనుకుంటే ఇక్కడ శశాంత్ చెప్తున్నాడు అనమాట, మేము వాటర్ మెలన్ తీసుకొచ్చాం నవిష్క కోసం, నీకేం తీసుకొచ్చామో తెలుసా అంటే వాటర్ మెలన్ అంటే అడుగుతున్నాడు. ఏ కలర్ ఉంటుంది చెప్పు లోపల అంటే రెడ్ కలర్ అని చెప్పింది. అండ్ శశాంత్ చెప్తున్నాడు, నో ఇట్స్ నాట్ రెడ్ కలర్, అది ఎల్లో కలర్ అని చెప్పేసి.
వాటర్మెలన్ జ్యూస్ నేను తాగుతానని చెప్తుంది. కాదు తినాలి అని చెప్తే ఓకే అని నవ్వుతుందనమాట. ఇది యాక్చువల్లీ ఆరోహి వాటర్మెలన్ అని మీకు చెప్పాను కదా, ఎల్లో ఫ్లెష్ అని ఉంటుందన్నమాట. సో ఆరోహి వాటర్మెలన్ ఎల్లో ఫ్లెష్ అయితే ఇక్కడ మనకి బయట అయితే గ్రీన్ కలర్లోనే ఉంటుంది, అండ్ లోపల వచ్చేసరికి కట్ చేస్తే ఎల్లో కలర్ అనమాట. అండ్ యాక్చువల్లీ నార్మల్ రెగ్యులర్ వాటర్మెలన్ కంటే చాలా స్వీట్ ఉంది, చాలా బాగుంది. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, అవైలబుల్ ఉంటే మాత్రం. నాకు చాలా బాగా నచ్చింది ఇది, అండ్ మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది స్వీట్ అంటే లైక్ హనీ ఉంటుంది కదా, లైక్ హనీ స్వీట్నెస్ చాలా స్వీట్ ఉంది, అండ్ అలాగే అట్ ద సేమ్ టైం జ్యూసీగా చాలా బాగుందనమాట. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ సీడ్స్ మేము యాక్చువల్గా శశాంత్ చెప్తున్నాడు నాకు, సీడ్స్ని సేవ్ చేయమ్మా మనం ప్లాన్ చేసుకుందామని. బట్ మా మమ్మీ ఉండే మనకి అవి ఏం రావు, అట్లాగా ప్లాన్ చేసిన వేస్ట్ అన్నట్టు చెప్తుంది మా మమ్మీ, మనకేం పెరగవులే అలాగా అని. అండ్ మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళామన్నమాట. మా అమ్మమ్మ కూడా టేస్ట్ చూస్తారు కదా అని చెప్పి జస్ట్ కొంచెం తీసుకొని వచ్చాను వాటర్మెలన్. అండ్ మా పాప వచ్చేసరికి ఇక్కడ టొమాటోస్ మా అమ్మమ్మ పచ్చడి కోసమో సంథింగ్ ఏదో కర్రీ కోసమో అక్కడ పెట్టుకుంటే అది ఇట్లా వాటర్ క్యాన్లో వేసేసి ఫుల్ ఆడుతూ ఉంది. వద్దు అంటే మా అమ్మమ్మ సరే ఆడుకొని ఇవ్వు అని చెప్తుంటే ఇట్లా వేసేసింది. అండ్ అవి తీయటానికి అసలుకి రాలేదనమాట. ఒకటైతే గట్టిగా ప్రెస్ చేసి పంపించినట్టుంది లోపలికి, అదేమో ఇంక రావట్లేదు. ఇంక ఫుల్ చాలా హ్యాపీగా ఆడుకుందనమాట ఇక్కడ కొంతసేపు. ఎవరంటే మనమే ఎవరు వండుకోవాలి కదా అంటే ఎవరు అంట, ఎవరు కొండ తాత ఏడి ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు పడేకు. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ వచ్చేసామన్నమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి. శశాంతిని రమ్మంటే నాని దగ్గరికి వెళ్దాం దా అంటే నేను రాను అని చెప్పాడు. ఎందుకులే వాడిని విసిగిచ్చడం అని చెప్పేసి సరే తర్వాత వాడే వస్తాడులే అనేసి నవిష్క నేను వస్తాను నీతో అని చెప్పింది. సో నవిష్కాని తీసుకొని వెళ్ళాను. అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇంకో 2 పీసెస్ కావాలని చెప్పి అడుగుతుంటే ఇది యాక్చువల్లీ అరౌండ్ 4 o'clock అనమాట. స్నాక్ టైంకి నాకు స్నాక్స్ కావాలంటే నేనే యాక్చువల్లీ నవిష్కాకి ఇచ్చాను. అండ్ ఈవినింగ్ మొత్తం డిన్నర్ అంతా అయిపోయాక పిల్లలకి అంతా కంప్లీట్ పని చేసేసుకున్న తర్వాత మా మమ్మీ నెక్స్ట్ డే ఉగాది కదా అని చెప్పి పూర్ణం పిండి ఉంటుంది కదా అది రెడీ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట. సో నైట్ ప్రిపేర్ చేసుకుంటే పూర్ణం పిండి ఈజీగా ఉంటుందని అట్లాగా చేసి పెట్టుకున్నాం అనమాట. పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పటికప్పుడు అన్నీ అంటే అని. అండ్ మా డాడీ యాక్చువల్లీ మ్యాంగోస్ తీసుకొచ్చారు, ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారనమాట. అండ్ ఒక్క మ్యాంగోస్ చూడండి ఇంత చాలా పెద్దది కూడా కాదు యాక్చువల్లీ. సో 250 రూపీస్ చెప్పారంట ఒక్కొక్కటి. మా డాడీ కాదు అని చెప్పి అది ఇది అని చెప్పి అడిగి కొంచెం తక్కువకి తీసుకొచ్చాను అని చెప్పారు. లైక్ 125 or 150 సంథింగ్ అరౌండ్ ఆ టైం కాస్ట్లో పడిందంట ఒక్కొక్కటి. అండ్ మ్యాంగోస్ వచ్చేసరికి పీల్ తీసేసి ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మేము ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం. సో చింతపండు ఆల్రెడీ నానపెట్టి పెట్టుకున్నాము. అండ్ యాక్చువల్లీ ఎవ్రీ టైం మా మమ్మీ చేస్తుంది, ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అనమాట ఉగాది పచ్చడి. ఇట్లాగా పీల్ కాదు సారీ అది మొత్తం ఇది ఉంటుంది కదా లైక్ టామరిండ్ది మొత్తం అవన్నీ పల్ప్ అంతా తీసేసి జస్ట్ ఈ గుజ్జు వాటర్ ఉంటుంది కదా అది మాత్రము ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అండ్ అందులోకి బెల్లం వేసేసుకొని ఇట్లా మిక్స్ చేస్తున్నాను. అండ్ ఈ బెల్లం కూడా మొత్తం కరిగిపోవాలన్నమాట. సో అందుకని ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తున్నాను. ఇది సాఫ్ట్గా ఉంది, ఈజీగానే మెల్ట్ అయిపోతుంది అని చెప్పి ఇట్లానే డైరెక్ట్గా వేసేసుకున్నాం మేము. యాక్చువల్లీ ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్లో చేస్తారనమాట. చాలామంది బనానా వేస్తున్నారు అండ్ పుట్నాలు వేస్తున్నారు, బట్ మేమైతే ఇట్లా చేసుకుంటాము. చింతపండు గుజ్జు అండ్ బెల్లం, కొంచెం సాల్ట్, కొంచెం కారం, జీలకర్ర అండ్ వేపు పువ్వు ఉంటుంది కదా లైక్ వేపు పువ్వు అండ్ అలాగే వగరు కోసం వచ్చేసరికి మ్యాంగో పీసెస్ని వేసుకుంటాం. యాక్చువల్లీ చెట్టు మ్యాంగో వేసుకుంటే బాగుంటుంది, బట్ మా డాడీ ఎవ్రీ ఇయర్ ఏంటో కోకోనట్ కొబ్బరి మామిడికాయ ఉంటుంది కదా అదే తీసుకొస్తారనమాట. అదొక పనిగా వెళ్ళి ఉగాది కోసం అని చెప్పి కొనుక్కొని వస్తారు. సో మేమైతే ఎక్కువ అదే వేసుకుంటూ ఉంటాము. అండ్ ఇట్లాగా గ్లాసెస్లో తీసి ఇచ్చి అందరం టేస్ట్ అయితే చూసాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది. అండ్ యాక్చువల్లీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చేసుకుంటారు, బట్ మేము ఫాలో అయ్యే ఆ పద్ధతి అయితే ఇదనమాట. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఇట్లానే చేస్తూ ఉంటారు. అండ్ నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను, ఎవ్రీ టైం మా మమ్మీయే చేస్తారు.
మా మమ్మీ అన్నీ రెడీ చేసి పెట్టి ఇట్లాగా అని చెప్తే నేను చేశాను అనమాట. అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా జస్ట్ చూపించాను ఏమేమి చేసుకున్నామని చెప్పి జస్ట్ పెట్టాను అంతే. పూర్ణాలు, గారెలు, పొంగల్, పులిహోర ఇవన్నీ చేసుకొని అంతా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. నవిష్కాన్ తీసుకొని అండ్ శశాంత్ అందరం కలిసి, యాక్చువల్లీ శశాంత్ లాంగ్ డ్రైవ్ అన్నాడు, బట్ అనుకోకుండా సరే టెంపుల్కి వెళ్దాం కదా అని చెప్పి, మాకు దగ్గరలో యాక్చువల్లీ వినాయకుడిది టెంపుల్ ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు, చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. వెళ్ళాలి అనుకున్నాం, బట్ నవిష్క యాక్చువల్లీ అప్పుడు నేను కన్సీవ్ అయ్యి మేబీ క్యారింగ్ అనుకుంటా ఆ టైంలో, నాట్ షూర్. ఆ టైంలో ఇంకా నేను వెళ్ళలేదనమాట కుదరక, ఇంకా సరే ఇంక అట్లానే అయిపోయిందనమాట టైం. సో ఇంకా ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాం, బట్ ఈరోజు అనుకోకుండా ఇట్లా అన్ప్లాన్డ్గా వచ్చేసామన్నమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఫుల్ క్యూ ఉన్నారు. సో మేమైతే నార్మల్గా ఇంకా వెళ్ళి దర్శనం చేసేసుకొని ఫాస్ట్గా వచ్చేసాము. అండ్ వచ్చిన టైంకి మళ్ళీ వర్షం పడుతుంది, ఇంకా ఫాస్ట్గా కార్లోకి వెళ్ళిపోదాం కదా అని ఇంకా ఫుల్ రన్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. జస్ట్ ఇక్కడ ఒక ఫోటో దిగేసి, చాలా బాగుంది ప్లేస్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుంటూరులో ఉన్న వాళ్ళు ఈ టెంపుల్కి వస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి.